నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అత్తయ్య చెప్పండి అత్తయ్య, బాలు చెప్పినట్టు చేస్తానని మాట ఇవ్వండి, లేదంటే బాలు మనకి దక్కడత్తయ్య. అమ్మ చెల్లెమ్మ చెప్పమ్మా, నీ కన్న కొడుకు కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? చెప్పమ్మా. వద్దు మావయ్య, నా కోసం ఎవ్వరూ బ్రతిమిలాడొద్దు. నేను పోయాక ఆవిడ్ని ఏమైనా చేసుకోమనండి, కానీ బ్రతికుండి అవమానాన్ని నేను భరించలేను. నా చావు నేను చేస్తాను. వద్దు వద్దు వద్దురా, నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. అయితే నా మీద ఒట్టేయమ్మా. మళ్ళీ ఆ రాముని కలవను, వాడితో మాట్లాడను అని నా మీద ఒట్టేయమ్మా. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక మీదట రాముని కలవను. చూసావా డాడీ, ఎందుకు కేక్ తెచ్చో, ఎందుకు బర్త్డే ఏర్పాట్లు అని అన్నారు కదా, ఇదంతా ఎందుకో అర్థమైందా? బాగా అర్థమైందమ్మా. నువ్వు చాలా గ్రేట్ తల్లి. తెలివితేటల్లో నన్నే మించిపోయావు. ఈ రోజుతో ఆ రామ్కి ఈ ఇంటితో కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోయింది. ఏమండి, మీ మనసుకి చాలా ఆనందంగా ఉంది కదూ? అవును. చాలా కాలం తర్వాత మనందరం సంతోషంగా గడిపాం. అత్తమ్మ పుట్టినరోజుని మన ఇంట్లో సంతోషంగా జరిపించగలిగాము. బాలు శశి కూడా వస్తే చాలా బాగుండే సీత. వాళ్ళు లేని లోటు మాత్రం అలా కనిపిస్తూనే ఉంది. మనం వెళ్ళి వాళ్ళను కూడా పిలిస్తే బాగుండేది కదా. భలేవారండి, మనం పిలిస్తే మాత్రం బాలు వస్తాడా? ఒకవేళ తనొచ్చినా శశి తనని రాణిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. నాకు వాళ్ళొస్తే బాగుండేదనిపించింది. మనం బలంగా కోరుకుంటే ఆ రోజు కూడా వస్తుందేమోనండి. రావాలి సీత. మళ్ళీ మన అయోధ్య నిలయంలో అందరం కలిసి హ్యాపీగా గడపాలి. నేను కోరుకునేది ఆస్తులు కాదు, ఆప్యాయతలు. ఏదైనా పండుగ రోజునో, ఎవరి పుట్టినరోజునో, కనీసం సెలవు రోజునో అందరం కలిసి సంతోషంగా గడిపితే చాలదా? అంతకంటే ఇంకేం కావాలి? ఇది బాలుకు అర్థమైతే చాలు. శశి ఉండగా బాలుకు అర్థం కాదు. అర్థం కానీయకుండా శశి అడ్డుపడుతూనే ఉంటుందండి. ఇంటికెళ్ళాక ఏం జరిగిందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోకపోయారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనతోనే ఉన్నారు కదండి. ఇంటికి వెళ్ళాక శశి బాలు ఏమైనా గొడవ పడ్డారో లేదంటే పట్టించుకోలేదో ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా. ఫోన్ చేయండి.